అసలు అనుకున్నావు మనం నీతో ఇంటర్వ్యూ ఇస్తాను అనుకున్నాను అసలు ఫస్ట్ ఇంటర్వ్యూ మమ్మీ నవ్వకు మమ్మీ డాడీ సినిమా షోకి లేదా చెప్పు ఆ సినిమాలో స్టోరీ రోజు డాడీ నా సినిమా చూస్తుండే. నేను అడిగిన షాప్ లో డాడీ ఇప్పటికి ఎన్ని సినిమాలు చూసినా అంటే దాదాపు 2000 సినిమాల పైన చూసిండు. 10:30కి వెళ్ళా షాప్ కాడికి వస్తాడు. శివ వెంకట్ ఈ పనులు నేను చూసుకోరి నేను కింద సైడ్ మీద పోతున్నాడు. సైడ్ మీకు ఏం పోతున్నాడు డాడీ చక్కగా నువ్వు లెఫ్ట్ పోతావు క్రాస్ రోడ్లో సినిమా పోతావు అని. ఫస్ట్ ఇయర్ నా కొడుకులు ఉట్టిగా సైకిల్ మీద ఏది అది ఏదో సెకండ్ హ్యాండ్ దాంట్లో కొనుక్కొచ్చి అన్ని కొత్త బండ్లు వేపిస్తుంది డాడీ నాకు అన్ని కొత్త బండ్లు. ఎందుకంటే ఇప్పుడు మీ ఏజ్ అది ఉంది. డాడీకి ఇష్టమైన ఫుడ్ ఏందో నార్మల్ అడుగుతున్నా. ఇంకా పల్లవి వచ్చి నుంచి నేను డాడీ ఇష్టాలు డాడీ తిండి పట్టించుకోలే. ఇప్పుడు అప్పుడు డాడీని ఎట్లా చూసుకుంటా ఇప్పుడు నన్ను ఎట్లా చూసుకుంటుంది. ఆమె ఏం తింటాము అనేది మొత్తం ఆమెకు అంకితం అయిపోయింది. నాకు అసలు ఇప్పుడు ఇప్పటికైనా వంట రూమ్లో అవుతా నాకేం తెలియదు. అసలు నాకు ఏం తెలియదు. అసలు చేయనికే రాదు. నాకు అట్లా అలవాటు అయిపోయింది. ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తుంటే డాడీ నార్మల్గా మొత్తుకుంటా అప్పుడు అంటే నా పిల్లలు ఏడా అంటే ఇట్లా ఆ టిక్ టాక్ రీల్స్ అంటే అప్పట్లో నార్మల్గా కొంతమంది బ్యాడ్గా అట్లా అనుకుంటే కానీ లాస్ట్ నేనైతే నాకు బాగా గుర్తుకుంది. ఇంకా డాడీ ఇంకా 1 వీక్లో చనిపోతుండు అంటే అప్పుడు మటన్ బిర్యానీ అదే వెంకట్ నువ్వు చేయరా మటన్ బిర్యానీ అని చెప్పి మార్కెట్లో మటన్ తీసుకొని వచ్చి అదైతే మనకు ఒకటి డాడీ లేనందుకైతే మనకు చాలా బాధ. మనకు అదైతే ఇంకా చెప్పుకోమనుకో చాలా బాధ మనకు. బాధ మనకు అదొక్కటి మనకైతే డాడీ ఉండే అదొక్కటి మాత్రం మనకు చాలా బాధ. ఇప్పుడు మనకి రిటర్న్ మళ్ళీ సేమ్ డాడీ వచ్చిందంటే చిన్నోడు కదా పృథ్వీ కృష్ణ చిన్నోడు వచ్చినాక మొత్తం ఇల్లు మొత్తం ఇంకా చేంజ్ అయింది. డాడీ